నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ చాలా సెన్సిటివ్, ఇంట్రెస్టింగ్ టాపిక్. మీకు సామెత గుర్తుండే ఉంటుంది, హనుమంతుడి ముందు కోతి గుప్పి గొంతులేసిందట. అలా ఉంది ఇప్పటి పాకిస్తాన్ వ్యవహారం. పాకిస్తాన్ భారత్తో యుద్ధానికి ఎప్పుడూ రెడీగా ఉందట. అంతేకాదు, ఒకవేళ భారత్తో యుద్ధం వస్తే నిజంగా తమతో పాటు సౌదీని కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని కారు కూతలతో పాకిస్తాన్ ప్రగల్భాలు పలుకుతోంది. సౌదీ ఏంటి, పాకిస్తాన్తో పాటు భారత్పై యుద్ధం ఏంటి అని అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీని ఎక్కడా స్కిప్ అవ్వకుండా పూర్తిగా చూసేసేయండి. పాకిస్తాన్ సౌదీల మధ్య ఇటీవల రియాద్లో స్ట్రాటజిక్ మ్యూచువల్ డిఫెన్స్ అగ్రిమెంట్పై సంతకాలు జరిగాయి. ఇది డికేడ్ల నుండి ఉన్న సెక్యూరిటీ టైస్ను ఫార్మల్ చేస్తుంది. ఈ అగ్రిమెంట్ ప్రకారం ఒక దేశంపై ఎక్కడి నుండైనా ఎప్పుడైనా అటాక్ వస్తే అది రెండు దేశాలపై అటాక్గా పరిగణిస్తారు. రెండూ కలిసి రెస్పాండ్ అవుతాయి. పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఖ్వాజా ఆసిఫ్ తమకేదో ఈ అగ్రిమెంట్ వల్ల వజ్రాయుధం దొరికిందన్నట్టుగా టీవీ ఇంటర్వ్యూలో చెప్పుకుంటూ వచ్చాడు. జియో టీవీలో ఇంటర్వ్యూలో ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం వస్తే సౌదీ ఇన్వాల్వ్ అవుతుందా అని యాంకర్ అడగ్గా ఆసిఫ్ స్పష్టంగా ఎస్, అబ్సల్యూట్గా, డౌట్ ఏమీ లేదు, ఇది స్ట్రాటజిక్ మ్యూచువల్ అసిస్టెన్స్ ఎలిమెంట్ పాయింట్ మీద కలిసి పోరాడతాం అని చెప్పాడు. సౌదీ పాకిస్తాన్ రక్షణ ఒప్పందం తర్వాత హౌతీలపై పోరాడడానికి పాకిస్తాన్ సౌదీ అరేబియా యెమెన్ సరిహద్దులో 25,000 మంది పాకిస్తాన్ సైనికుల్ని మోహరించనుంది. అంతేకాదు, సౌదీ అరేబియా ప్రతి పాకిస్తాన్ సైనికుడికి నెలకి 3,500 సౌదీ రియాల్ చెల్లిస్తుంది. అయితే పాకిస్తాన్లో మాత్రం సౌదీ సైనికుడిని మోహరించరు. ఈ ఒప్పందం అసలు స్వరూపం ఇది. అద్దెకు సైనికుల్ని ఇచ్చే దేశంగా మారిపోయిన పాకిస్తాన్. అసలు ఇప్పుడు పాకిస్తాన్ ఏ దశలో ఉంది అంటే, రేపు కావాలంటే డబ్బులు ఇస్తానంటే ఇజ్రాయెల్కి కూడా సైనికులు సప్లై చేస్తుంది. చీప్ ఆర్మీగా తయారైంది పాకిస్తాన్ ఆర్మీ. నెలకు ప్రతి సైనికుడికి 2,70,000 పాక్కు చెల్లిస్తుంది సౌదీ. దాంట్లోంచి పాకిస్తాన్ తన సైనికుడికి 1,20,000 మాత్రమే చెల్లిస్తుంది. యుద్ధంలో అదే సైనికుడు చనిపోతే 50 లక్షలు సౌదీ ఇస్తుంది. దాంట్లోంచి మాత్రం 25 లక్షలు మాత్రమే పాకిస్తాన్ తన సైనికుడికి కుటుంబానికి ఇస్తుంది. ఇది పాకిస్తాన్ చేస్తున్న చీప్ వ్యాపారం, సెక్యూరిటీ వ్యాపారం అని చెప్పొచ్చు. ఫ్రెండ్స్, ఇది ఇస్లామిక్ నేషన్స్ మధ్య యూనిటీగా చూపిస్తున్నారు, కానీ భారత్కు ఇది థ్రెట్గా కనిపిస్తుంది. సౌదీ ప్యాక్ట్ తర్వాత మరిన్ని దేశాలు పాకిస్తాన్తో సిమిలర్ అగ్రిమెంట్స్ కావాలని ఆసక్తి చూపిస్తున్నాయి. ఇది పాక్ డిప్లొమాటిక్ బూస్ట్ అని పాకిస్తాన్ డిప్యూటీ పీఎం ఇషాక్ దార్ కూడా చెప్పారు. నిజానికి ఇండియా పాకిస్తాన్ రిలేషన్స్ ఎప్పటికీ టెన్షన్ఫుల్. మే 2025లో పహల్గామ్ టెర్రర్ అటాక్ పాకిస్తాన్ సపోర్టెడ్ అని ఇండియా ఆరోపణ. దానికి రెస్పాన్స్గా ఆపరేషన్ సింధూర్ చేపట్టి కౌంటర్ టెర్రర్ యాక్షన్ కూడా తీసుకున్నాం. ఇది రెండు దేశాల మధ్య ఫ్రెష్ ఫైర్ పెంచింది. సౌదీ అరేబియా పాకిస్తాన్ మధ్య టైస్ చాలా డీప్, ఎకనామిక్, మిలిటరీ, రిలీజియస్. సౌదీ పాక్ బిగ్ ఇన్వెస్టర్, మిలిటరీ ట్రైనింగ్ కూడా ఇస్తుంది. ఈ ప్యాక్ట్ ద్వారా వాళ్ళు ఇప్పుడు ఫార్మల్ అలయన్స్గా మారారు. ఇది నాటో లాంటిది కాదు, కానీ మధ్యప్రాచ్య థ్రెట్స్ మాత్రమే కాకుండా ఇండియాతో కూడా లింక్ అవుతుందని ఆసిఫ్ చెప్పడం షాకింగ్. అయితే ఫ్రెండ్స్, భారత్కు సౌదీతో మంచి ఎకనామిక్ రిలేషన్స్ కలిగి ఉన్నాయి. ఇక ఈ విషయంపై ఇండియా సైడ్ రియాక్షన్ ఏంటంటే, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ స్పోక్స్ పర్సన్ రణ్ధీర్ జైస్వాల్ కాస్త ధీటుగానే స్పందించారు. మేము సౌదీ పాక్ స్ట్రాటజిక్ మ్యూచువల్ డిఫెన్స్ ప్యాక్ట్ సైనింగ్ రిపోర్ట్స్ చూసాం. ఈ డెవలప్మెంట్ రెండు దేశాల మధ్య లాంగ్ స్టాండింగ్ అరేంజ్మెంట్ను ఫార్మలైజ్ చేస్తుందని మాకు తెలుసు. మన నేషనల్ సెక్యూరిటీ, రీజనల్ అండ్ గ్లోబల్ స్టెబిలిటీకి దీని ఇంప్లికేషన్స్ను స్టడీ చేస్తాం. ఇండియా నేషనల్ ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయడానికి ఆల్ డొమైన్స్లో కాంప్రహెన్సివ్ సెక్యూరిటీ ఇష్యూ చేయడానికి కమిటెడ్గా, క్యాప్షన్ఫుల్గా రియాక్షన్ మాత్రం ఉంటుంది మా వైపు నుండి అని నొక్కి ఒక్కాణించారు. పాకిస్తాన్ అనే దేశం టెర్రరిస్తాన్, కానీ టెర్రరిస్తాన్ అంటే అది మనల్ని భయపెడుతుందని కాదు, అదే ఎప్పుడు భయపడుతుందన్నమాట. తన భయాన్ని కప్పిపుచ్చడానికి తన తోడుగా సౌదీ ఉన్నదని లేదా ఇంకో బూచి ఉందని దోబూచులాడుతూ ఉంటుంది. ఏదేమైనా యువతలో ఉండేది భారత్. ఎవ్వరికీ అదరదు, పాకిస్తాన్కి అయితే అసలే బెదరదు. ఈ స్టోరీపై మీ కామెంట్స్ తెలియజేయండి.